కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపుజ్యం 6, అవమానం 6. పాపం ఆ రెండు సమానంగా, ఒకరు తిడుతుంటారు, ఒకరు దీవిస్తూ ఉంటారు, రెండు సమానంగానే ఉన్నాయి. ఈ ఆదాయం బాగానే ఉంది, ఖర్చులు విపరీతంగా వస్తే ఖర్చు తగ్గ దమ్ కూడా అయిపోతూ ఉంటుంది, మిగతా సమస్య ఉండదు. అప్పుల బారిన పడకుండా హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటారు, అన్ని విధాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం రవి, కుజుడు, గురువు, రాహు వీళ్ళందరూ కూడా గ్రహాలు కూడా దోషంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి కొన్ని ఇబ్బందులు వస్తాయి, వచ్చినా భయపడకండి. కానీ కన్యారాశి వాళ్ళకి టైం చాలా బాగుంది. గురువు ఎప్పుడు వీళ్ళకి యోగం ఇస్తూనే ఉంటారు, కానీ ఇప్పుడు గురువు మాత్రం యోగం ఇవ్వడానికి ఆయన గ్రహాలు మనకి ఒక్కొక్కసారి మారుతూ ఉంటాయి. మారినప్పుడు మనకి యోగాన్ని గురువు నిజస్థానంలో ఉన్నారు, మనకి ఇబ్బందులు వస్తున్నాయని అనుకుంటాం. ఇవన్నీ సహజంగా జరిగేవి కన్యారాశి వాళ్ళకి. కానీ వీళ్ళకి కళ్ళు ఎందు ఆసక్తి అధికంగా ఉంటుంది, ఇంటీరియర్ డెకరేషన్స్ అంటే ఇష్టంగా ఉంటుంది, శ్రమిస్తారు, శ్రమ దగ్గర ఫలితం కూడా ఉంటుంది. కానీ అందరిలో కూడా మంచి పేరు గడిస్తూ ఉంటారు, మంచి మంచి పురస్కారాలు తీసుకుంటారు, అవార్డ్స్ అందుకుంటారు. అందరికీ కూడా మంచి చేయాలి, సొసైటీలో మంచి పేరు తెచ్చుకోవాలని ఆరాటం కూడా అధికంగా ఉంటుంది. అన్నీ కూడా కన్యారాశి వాళ్ళకి విపరీతమైన ఆదరణ ఉంటుంది. భార్యాభర్తలు కూడా అన్యోన్య జీవితం గడుపుతూ ఉంటారు, ఇబ్బంది అంటూ ఉండదు. కుటుంబంలో కూడా ఇప్పుడు సౌఖ్యంగానే ఉంటుంది, ఇబ్బంది అంటూ ఎరగరు అసలు. అంత మంచి ఫ్యామిలీ ఈ కన్యారాశి వాళ్ళది. ఈ కన్యారాశి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అన్నీ అన్నీ మాకే తెలుసు, మేమే చెయ్యాలనే భావంతోనే ఉంటారు, అలాగే నిర్వహిస్తారు. ఒకళ్ళు ఆశించి చెయ్యాలని ఆలోచన ఉండదు వాళ్ళకి. కన్యారాశి వాళ్ళకి ఎప్పుడు కూడా ఆదాయం అంటే డబ్బు విషయం లోటంటూ ఉండదు, డబ్బు సమయానికి వస్తుంటుంది, వెళుతుంటుంది, వచ్చిన ఖర్చు అయిపోతూ ఉంటుంది, ఖర్చు రెండు సమానంగానే ఉంటాయి. అందుకే జాగ్రత్తగా ఉండండి. కన్యారాశి వాళ్ళకి స్నేహంలో కూడా మంచి మంచి స్నేహాలు చేస్తుంటారు, బంధువుల్లో కూడా మంచి పేరు గడిస్తుంటారు, స్నేహశీలు ఎక్కువ, మంచి గుణశీలు, అన్ని విధాలు కూడా బాగుంటారు వీళ్ళు. ఎక్కడైనా కేంద్ర రాష్ట్ర ఉద్యోగులకు కూడా ఇంక్రిమెంట్, ప్రమోషన్ రావడం ఆస్కారం ఉంది. మంచి మంచి ప్రయోజనమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. రాజకీయ నాయకులు కూడా ఈ సంవత్సరం మంచి కాలం ఆసన్నం అవుతుంది కాబట్టి ప్రతి కూడా ఈ చేపట్టిన కార్యక్రమాల్లో మంచి మంచి పైకి అభివృద్ధి కానవస్తుంది, పురోభివృద్ధి పొందుతూ ఉంటారు. కానీ ఆరోగ్యంలో అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి, భయపడకండి. భయపడకుండా ముందుకు నడవండి కన్యారాశి వాళ్ళు, అన్నీ కూడా ఈజీగా అయిపోతాయి. ఈ సంవత్సరం వాళ్ళకి జాక్పాట్ అనేది చెప్పాలి కాబట్టి కన్యారాశి వాళ్ళు ఏమి భయపడకండి.